నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మధుశేఖర్, జర్నలిస్ట్. ఇజ్రాయెల్ ఎందుకు పట్టుమంటే 1,90,00,000 మంది జనాభా, చుట్టూ 6 శత్రు దేశాలున్న జంకన దేశం. తాజాగా ఇరాన్పై ఇజ్రాయెల్ గురిపెట్టింది. అణు స్థావరాలపై దాడి చేసింది ఇజ్రాయెల్. ఇరాన్ అణు స్థావరాల మీద దాడి చేయటమే కాదు, అయితే ఈ దాడికి కీలక పాత్ర వహించింది గూఢచారి సంస్థ మసూదా. ఇదే ఇజ్రాయెల్కి బలమైన సంస్థ. అయితే ఇజ్రాయెల్ ఎందుకు అంత గట్టి పోటీ ఇస్తుంది? చుట్టూ 6 శత్రు దేశాలున్న ఇజ్రాయెల్ ఎందుకు చేయలేకపోతున్నాయి? ఏంటి అసలు కథ? అసలు ఇజ్రాయెల్ యొక్క గూఢచారి సంస్థ ఎందుకు అంత సక్సెస్ అయింది? ఇజ్రాయెల్ని మన భారతీయులు ఎందుకు మిత్రులుగా స్వీకరిస్తున్నారు? ఇజ్రాయెల్ అన్ని దేశాలు ఒకప్పుడు అవమానించాయి. ప్రతి దేశం వాళ్ళని హింసిస్తూనే మారణకాండ చేస్తూనే వచ్చాయి. కానీ ఒక్క మన భారతదేశం మాత్రం వాళ్ళని చేరదీసింది, మనుషులుగా చూసింది, ఆదరించి తిరిగి వాళ్ళ దేశానికి పంపించింది. అందుకే ఇజ్రాయెల్ రాజ్యాంగం మొదటి పేజీలో మమ్మల్ని మనుషులుగా చూసింది ఒక్క దేశమే, భారతదేశం. మాకు అన్నీ ఇచ్చి బట్ట, తిండి, ఆశ్రయం ఇచ్చారని, ఎప్పుడు కూడా మాది భారతదేశం చిరకాల మిత్రుడని కోరుకుంటారు. అయితే ఇజ్రాయెల్ యొక్క గూఢచారి సంస్థ మసూదా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొస్సాద్ తనకున్న నిఘా నెట్వర్క్ సాయంతో ఇరాన్, సిరియా దేశాల అణు కార్యక్రమాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఇరాక్ లో అయితే ఏకంగా న్యూక్లియర్ బేస్ పైనే బాంబులు వేసింది. ఇరాన్ కు చెందిన 6 అణు శాస్త్రవేత్తలను చంపేయడం ద్వారా ఆ దేశ అణు లక్ష్యాలను మొస్సాద్ నిలువున నీరుగార్చింది. హత్యలు చేయటంలో కూడా మొస్సాద్ ఎప్పటికప్పుడు వినూత్న విధానాలను కనిపెడుతుంది. కొత్త విషయాలపై ప్రయోగాలు చేస్తూనే శత్రువులను చంపడానికి అణు ధార్మిక పదార్థాలను వాడుతుంది. మొస్సాద్ తన లక్ష్యాలను చేరుకునే క్రమంలో పలు దేశాల గూఢచార సంస్థలతో కలిసి పనిచేస్తుంది. 9/11 దాడుల గురించి అమెరికాకు మొస్సాద్ 1 నెల రోజుల ముందే సమాచారం ఇచ్చి హెచ్చరించినట్టు చెబుతారు. అలాగే అబోతాబాద్ లో తలదాచుకున్న లాడెన్ లొకేషన్ ను గుర్తించడానికి ఇజ్రాయెల్ సహకారం ఉందని CIA మాజీ చీఫ్ జాన్ బ్రెన్నన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. గతేడాది ఏప్రిల్, అక్టోబర్లలో ఇరాన్ పై దాడులకు ముందు కూడా ఇజ్రాయెల్ గూఢచారి విభాగం మొసాద్ కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించింది. 2018లో ఇరాన్ అణు రహస్యాలను ఈ నిఘా సంస్థ దొంగిలించింది. దీంతోనే టెహ్రాన్ అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ప్రపంచానికి చూపించింది. 2022లో నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్లో ఇరాన్ కు చెందిన 100 డ్రోన్లను ధ్వంసం చేసింది. 2023లో కూడా మొస్సాద్ తమ దేశంలో ఇలాంటి ఆపరేషన్ నిర్వహించినట్లు ఇరాన్ ఆరోపించింది. 2020లో ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మొహసెన్ ఫక్రిజాదను మొస్సాద్ హత్య చేసింది. తాజాగా గాజాలో హమాస్ మిలిటెంట్ల స్థావరాలు లక్ష్యంగా జరిపిన దాడుల్లో వేలాది మంది మరణించగా, మరోసారి ఇరాన్ పై జరిపిన దాడుల్లో మరో అణు శాస్త్రవేత్త డాక్టర్ ఫరీదుద్దీన్ అబ్బాసీ, ఆయన భార్య, పిల్లలు ఉన్నారు. ఇజ్రాయెల్ కు హాని తలపెట్టే వారిని వదిలిపెట్టేది లేదని మరోమారు మొస్సాద్ స్పష్టం చేసింది. పశ్చిమాసియాలోని ప్రత్యర్థులను దెబ్బతీయటంలో ఇజ్రాయెల్ మరోసారి ప్రత్యేకతను చాటుకుంది. ఇరాన్ పై తాజాగా చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ కోసం చాలా కాలం నుంచే పావులు కదిపినట్లు తెలుస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని, సైనిక బలాన్ని దృష్టిలో పెట్టుకుని భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం అవసరమైన ఆయుధ వ్యవస్థలు, పరికరాలు, కమాండోలను రహస్య మార్గాల్లో ఇరాన్ లోకి చేరవేయటంలో ఇజ్రాయెల్ గూఢచర్య విభాగం మొస్సాద్ కీలక పాత్ర నిర్వర్తించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు అత్యంత సమీపంలోనే డ్రోన్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలను అక్కడికి చేర్చింది. ఆపరేషన్ రైజింగ్ లైన్ మొదలు కాగానే ఇక్కడి నుంచి డ్రోన్లను ప్రయోగించి ఇరాన్ క్షిపణి స్థావరాలతో పాటు పలు ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ ఏర్పాటైన ఏడాదికి, అంటే 1949లో ఏర్పాటైన మొస్సాద్ చేపట్టిన పలు ఆపరేషన్ల గురించి ఇప్పటికీ ప్రపంచ దేశాలు కథలుగా చెప్పుకుంటాయి. అయితే మొస్సాద్ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తొలిసారి పరిచయం చేసింది. 1972లో చేపట్టిన ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్ జర్మనీలో జరిగిన ఒలింపిక్స్ కు వెళ్లిన 11 మంది ఇజ్రాయెల్ అథ్లెట్లను పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ చంపేసింది. దీంతో రగిలిపోయిన ఇజ్రాయెల్ చంపిన వారందరినీ గుర్తించి వారిని చంపేందుకు 15 మంది సభ్యులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం పలు దేశాల్లో దాగి ఉన్న పాలస్తీనా మిలిటెంట్ గ్రూపులను అత్యంత క్రూరంగా, నిర్దాక్షిణ్యంగా చంపేసింది. అంతకు ముందు జర్మనీలో యూదులపై హత్యాకాండ సాగించిన
అడాల్ఫ్ ఐచ్మన్ ను అర్జెంటీనాలో పట్టుకుని ఇజ్రాయెల్ కు తరలించి బహిరంగంగా ఉరితీసింది ఇజ్రాయెల్. హత్యలు చేయటమే కాదు, మొస్సాద్ తనకున్న నిఘా నెట్వర్క్ సాయంతో ఇరాక్, ఇరాన్, సిరియా దేశాల అణు కార్యక్రమాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఇరాక్ లో అయితే ఏకంగా న్యూక్లియర్ బేస్ పైనే బాంబులు వేసింది. ఇరాన్ కు చెందిన 6 అణు శాస్త్రవేత్తలను చంపేయటం ద్వారా ఆ దేశ అణు లక్ష్యాలను మొస్సాద్ నిలువునా నీరుగార్చింది. హత్యలు చేయటంలో కూడా మొస్సాద్ ఎప్పటికప్పుడు వినూత్న విధానాలను కనిపెడుతుంది. కొత్త విషయాలపై ప్రయోగాలు చేస్తూనే శత్రువులను చంపడానికి అణు ధార్మిక పదార్థాలను వాడుతుంది. మొస్సాద్ తన లక్ష్యాలను చేరుకునే క్రమంలో పలు దేశాల గూఢాచార సంస్థలతో కలిసి పనిచేస్తుంది. 9/11 దాడుల గురించి అమెరికాకు మొస్సాద్ 1 నెల రోజుల ముందే సమాచారం ఇచ్చి హెచ్చరించినట్టు చెబుతారు. అలాగే అబోతాబాద్ లో తలదాచుకున్న లాడెన్ లొకేషన్ ను గుర్తించడానికి ఇజ్రాయెల్ సహకారం ఉందని CIA మాజీ చీఫ్ జాన్ బ్రెన్నన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. గతేడాది ఏప్రిల్, అక్టోబర్లలో ఇరాన్ పై దాడులకు ముందు కూడా ఇజ్రాయెల్ గూఢాచార విభాగం మొసాద్ కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించింది. 2018లో ఇరాన్ అణు రహస్యాలను ఈ నిఘా సంస్థ దొంగిలించింది. దీంతోనే టెహ్రాన్ అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ప్రపంచానికి చూపించింది. 2022లో నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్లో ఇరాన్ కు చెందిన 100 డ్రోన్లను ధ్వంసం చేసింది. 2023లో కూడా మొస్సాద్ తమ దేశంలో ఇలాంటి ఆపరేషన్ నిర్వహించినట్లు ఇరాన్ ఆరోపించింది. 2020లో ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మొహసెన్ ఫక్రిజాదను మొస్సాద్ హత్య చేసింది. తాజాగా గాజాలో హమాస్ మిలిటెంట్ల స్థావరాలు లక్ష్యంగా జరిపిన దాడుల్లో వేలాది మంది మరణించగా, మరోసారి ఇరాన్ పై జరిపిన దాడుల్లో మరో అణు శాస్త్రవేత్త డాక్టర్ ఫరీయుద్దీన్ అబ్బాసీ, ఆయన భార్య, పిల్లలు ఉన్నారు. ఇజ్రాయెల్ కు హాని తలపెట్టే వారిని వదిలిపెట్టేది లేదని మరోమారు మొస్సాద్ స్పష్టం చేసింది.